అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుమల తిరుపతి ఏదైతే దేవస్థానం పైన ప్రచారం జరుగుతుందో, ఏదైతే లడ్డు ప్రసాదంలో కల్తీ విషయాలపై మనతో మాట్లాడడానికి పాలమూరు అర్చకులు ఉన్నారు. మిగతా విషయాన్ని వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, ఏంది ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా లడ్డు పైన విస్తృత ప్రచారం జరుగుతుంది, కల్తీ జరిగిందని దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది నిజంగా కూడా చాలా బాధపడేటువంటి విషయం. హిందువులందరూ కూడా చాలా ఈరోజు ఇండ్లల్లో ఉన్నాం, కానీ మనస్సులో లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం, ఏ ఇంటికి వెళ్ళినా ఆయన్నే దైవం. అట్లాంటి ఇంతమందిని, ఇంత ప్రపంచాన్నే కాపాడేటువంటి ఆయనకు సరి అయినటువంటి నైవేద్యాన్ని సమర్పించలేకపోవడము, సరి అయినటువంటి విధానంలో పూజలు జరుపుకోలేకపోవడం అటువంటి నిజంగా హేయమైన చర్య. నిజంగా కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా బాధపడుతుంది. ఏమంటే బాధను బయటికి చెప్పుకోలేకపోతుంది. ఏం చేయాలో ఎవరికి, ఎందుకంటే దేవుడికే కష్టం వచ్చింది, ఇక మేమేం చేయాలి అనేటువంటి స్థితిలో సమస్త ప్రజానికం ఉంది. దీన్ని తీవ్రంగా ఖండించాలి. అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు వీటిపైన విస్తృతమైనటువంటి పరిశీలన చేసి తప్పకుండా ఇటువంటి పాపానికి ఒడిగిన, పాపం కూడా కాదు, ఇది మహాపాపం, ఇటువంటి పాపానికి ఒడిగట్టినటువంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలి. ఈ శిక్ష ఆటోమేటిక్గా వస్తుంది, కానీ తప్పకుండా భగవంతుడు వారిని శిక్షిస్తాడు. ఆ శిక్ష వాడు ఎట్టా పడతాడు వాడు, కానీ ప్రభుత్వాలు కూడా వారిని శిక్షించేటువంటి మార్గంలో వెళ్ళి ఎటువంటి భేషజాలు లేకుండా, ఎట్లాంటి అధికారాలు అదో ఇదోని ఏదీ లేకుండా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. రేపు పొద్దున ఇట్లాంటి తప్పు చేయాలి అంటే, ఇంకే దేవాలయంలో ఇట్లాంటి తప్పు జరగబోయేది ఉంది అంటే కూడా అందరూ భయపడే స్థితిలో ఉండాలి. ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని కాపాడడం కొరకు ఎంతకైనా ఈ ప్రభుత్వాలు ఇప్పుడు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలకు, మిగతా భారతదేశ ప్రభుత్వానికి కూడా మేము ఈ సందర్భంగా పాలమూరు జిల్లా బ్రాహ్మణ సేవా సమితి తరఫున విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ధర్మాచార్యులను పెట్టి ఇటువంటి వ్యవస్థలను నడిపిస్తే ఈరోజు ఈ దౌర్భాగ్యం మనకు ఉండేటువంటిది కాదు. చక్కగా దేవాలయాల మీద అవగాహన ఉండేటువంటి వాడు, ప్రసాదాల మీద అవగాహన ఉండేటువంటి వాడు, భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి వాడు ఆ స్థానంలో కూర్చొని ఉంటే తప్పకుండా అన్ని రకాలైనటువంటి మంచి జరిగేది. కానీ ఈరోజు మనం సరే జరిగిపోయింది, జరిగిన దానికి ఇప్పుడు చింతించాల్సిందే తప్పించి ముందు జరిగేటువంటి ఉత్తరంలో జరిగేటువంటి కార్యాల్లో ఖచ్చితంగా ప్రభుత్వాలు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. నకిలీని పూర్తిగా తుదముట్టించాలి. మంచి నైవేద్యాన్ని, మంచిగా భక్తులకు దర్శనాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండేటువంటి ప్రతి దేవాలయానికి వచ్చేటువంటి ప్రసాదాన్ని ఈ సందర్భంగా తనిఖీకి పంపించాలి. అక్కడ ఉండేటువంటి ఇంకేమైనా లోటుపాట్లు జరుగుతున్నాయో ఈ సందర్భంగా వారు కృషి చేయాలి ఈ సందర్భంగా అని కోరుకుంటూ, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, ప్రభుత్వాలు మరియు హిందూ సంస్థలు, అనేక రకాలైనటువంటి సంస్థలు దీని మీద స్పందించి దీన్ని ఒక గాడిలోకి పెట్టేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి అయ్యగారు, అసలు ఆ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం అంటే వెంకటేశ్వర స్వామికి ప్రసాదాలు ఏం పెడతారు? శ్రీమాత్రే నమః. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడున్న శాస్త్రం ప్రకారం, ఆగమ శాస్త్రం ప్రకారం, అక్కడ జరిగే వైఖానస శాస్త్రం ప్రకారం అక్కడ జరిగే నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు తిరుమల ప్రసాదము అంటే తిరుమల వెంకటేశ్వర స్వామికి తిరుమల ప్రసాదానికి అభేద్యం. అంటే ఎక్కడో పాలమూరులో ఉండి తిరుమల ప్రసాదం వచ్చింది అంటే సాక్షాత్తు వెంకటేశ్వరుడే నా ఇంటికి వచ్చిండు అనే నమ్మకంతో ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తింటూ ఉన్నాము. అంటే హైందవుల నమ్మకం మొత్తం దేని మీద ఉంది అంటే ప్రసాదం మీద ఉంది. ఎందుకంటే ఈ ప్రసాదము మనిషి యొక్క మనసును 6% మారుస్తుంది కాబట్టి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని మనం తింటున్నాం. కాబట్టి ఇటువంటి ప్రసాదము కల్తీ జరిగింది అంటే, కొవ్వు పదార్థం వచ్చింది అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాట్లాడుతూ ఒకానొక సందర్భంలో ఒక మాట చెప్పిండు. 2014 సంవత్సరం కంటే ముందు అధర్మం మొత్తం వ్యాప్తి చెందినప్పుడు, ధర్మం సంబంధమైన రాజ్యం రావాలన్నప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి సామ్రాజ్య పట్టాభిషేకం సంవత్సరం కాలం పాటు చేస్తే ఆ తిరుమల వెంకటేశ్వరుడే ధర్మాన్ని నిలిపే నాయకుల్ని ఎన్నుకునే స్థితిని ఇచ్చిండు అని చెప్పిండు. ఈరోజు మనం ప్రపంచం మొత్తం కూడా తలకిందులైతున్నా కూడా భారతదేశం యొక్క సనాతనం యొక్క గొప్పతనం వల్ల మన భారతదేశం నిలబడ్డది. కానీ ఇటువంటి చర్యలు చూసినప్పుడు, సత్యయుగంలో
ధర్మం 4 పాదాల మీద నిలబడినప్పుడే హిరణ్యకశిపుడు 60,000 సంవత్సరాలు పరిపాలన చేసిండు. మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో వెంకటేశ్వరుడు తప్పకుండా ఏది చేసినా కలియుగంలో తప్పకుండా వెంకటేశ్వరుడే నిలబడి ఉన్నాడు కాబట్టి ఎప్పటికైనా మంచి జరుగుతుంది. కాకపోతే ఇక్కడ జరిగిన అన్యాయానికి మాత్రం బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఇక ముందు ఎవరైనా కూడా ఇటువంటి తప్పు చేయాలంటే కఠినమైన శిక్ష పడుతుంది అనేది తప్పకుండా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. ఎవరు చర్య తీసుకున్నా ఎవరు చర్య తీసుకోకపోయినా మనం నమ్మిన వెంకటేశ్వరుడు తప్పకుండా వారి జీవితంలో ఏదో లోటు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. అయినా కూడా మనం కఠినంగా వ్యవహరిస్తే కానీ ఇక ముందు ఇటువంటి చర్యలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవమైన వెంకటేశ్వరుని పాదాలు పట్టి వేడుకుంటూ ఇటువంటి మాటలు మళ్ళీ వినపడకుండా ఉండే శక్తి భగవంతుడు మనందరికీ ప్రసాదించుగాక. అసలు ఈ కల్తీకి జరిగినట్టు వారిని ఎలాంటి శిక్షించారు? మన రాజ్యాంగంలో ఈ కల్తీ మామూలుగా భోజనం చేసేటువంటి వాటిల్లో కల్తీ ఏర్పరిస్తేనే వాటిలో చాలా పెద్ద పెద్ద శిక్షలు ఉన్నాయి. మరి ఒక్క వస్తువులో కల్తీ చేస్తేనే అంత శిక్షలు ఉన్నప్పుడు కోటాను కోట్ల మందికి చేరేటువంటి ప్రసాదంలో కల్తీ చేస్తూ ఉంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఈ కల్తీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంతెంత శిక్షలు విధించాలి? మల్టిప్లైడ్. ఒక్కసారి తప్పు చేస్తే ఒక శిక్ష అంటే ఇంత కోటి సార్లు తప్పు చేస్తే కోటి గుణితాలుగా ఆ శిక్ష విధింపబడాలి. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇలా వదిలేస్తే రేపటి రోజున ఏం చేస్తారులే, దేవుడు శిక్షించినప్పుడు చూద్దాంలే అని అనుకునే వాళ్ళు, దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు, దేవుడు శిక్షించినప్పుడు చూద్దాంలే అనుకునే వాళ్ళని మనం వదిలేసినట్టు అవుతుంది. ఇక్కడ తిరుపతి ప్రసాదం దగ్గర ఒకవేళ మనం శిక్షించడం మొదలు పెడితే దీనికి ప్రభావంతో మిగతా చోట్లలో ఆహార పదార్థాల్లో జరిగేటువంటి కల్తీనన్నిటిని కూడా నివారించవచ్చు. ఇదంతా కూడా పరమేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆడుతున్నటువంటి లీల. ప్రతి చోట మన భోజనంలో నూనె దగ్గర నుంచి ఉప్పు దగ్గర నుంచి అన్నిట్లలో కల్తీ రావడం ఆయన ఇంకా చూడబట్టలేక స్వయంగా ఆయన ప్రసాదంలోనే కల్తీ ఏర్పరిచి దాని ద్వారా మనందరి మనసుల్లో ఈ ఉద్యమాన్ని తీసుకురావాలని ఆయన చేసినటువంటి ఒక లీలగా నేను భావిస్తూ, ఇలా ఈ ప్రక్షాళన అనేటువంటిది తిరుపతి దగ్గర నుంచి ప్రారంభమై మన జాతి మొత్తంలో భారతదేశం యావత్తులో ఉన్నటువంటి భోజనం విషయంలో ఉన్నటువంటి కల్తీలన్నీ కూడా నివారింపబడాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ నా 2 మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే తిరుమల దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం కల్తీ జరిగిందని ఏదైతే ఆయా రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరైతే ఈ కల్తీ జరిగిన వారిని నిర్ధారించి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే కలియుగదైనట్టు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇలాంటి అపచారం చేసుకోవడం చాలా దుర్మార్గ విషయం అని చెప్పి వారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.